మరొక 10 రోజుల్లోనే సింహరాశి వారికి కలలో కూడా ఊహించని రాజయోగం. ఒక స్త్రీ కారణంగా ఈ మార్పులైతే తప్పవండి. మరొక 10 రోజుల్లోనే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి రాజయోగం అనేది పట్టబోతోంది, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయేటటువంటి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మఖ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశికి చెందినటువంటి వారికి సమయంలో ఒక స్త్రీ కారణంగా వీరికి అద్భుతమైనటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. వీరికి నమ్మలేని రాజయోగం ఈ సమయంలో పట్టబోతూ ఉంది అని చెప్పడంలో అస్సలు సందేహం అయితే లేదండి. ఈ సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఈ సమయంలో వీరు కోరుకున్నటువంటి జీవితంలో మార్పులని చూడబోతూ ఉన్నారు. వీరికి అదృష్టం అనేది వీరి వెంట కూడా రాబోతూ ఉందండి. ముఖ్యంగా చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు ఎదురైనా సరే మీరు అధిగమించగలుగుతారు. మానసికంగా కూడా మీరు చాలా దృఢంగా అయితే ఉంటారు. సంకటహర గణపతిని స్తోత్రం పఠించడం మీకు చాలా మేలు చేస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయండి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సఫలం అవుతాయి. ముఖ్యమైన పనులలో ఆచితూచి ముందుకు సాగండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలి. చేసే పనిలో స్పష్టత అనేది చాలా అవసరం. పట్టు విడిచిపెట్టకుండా ముందుకు సాగినట్లయితే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కీలకమైనటువంటి వ్యవహారాలలో అనుభవజ్ఞుల సలహాలు మీకు చాలా వరకు కూడా మేలు చేస్తాయి. మన పక్కనే ఉంటూ కూడా మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ప్రయాణాలలో శ్రద్ధ అనేది చాలా అవసరం. నవగ్రహ ధ్యానం చేస్తే మీకు అంతా కూడా మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. సింహరాశి వారు ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయం అయినా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అటువంటి ఆలోచనలు వీళ్లలో ఉంటాయి. ఎవరితో అయినా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావంను కలవారన్న ముద్ర విరిగి పడుతుంది. సన్నిహితులు, సేవక వర్గము వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పనిని చేయించుకోగలుగుతారు. సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యమనే మనం చెప్పవచ్చు. సింహరాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వారానికి ఒక్కసారైనా సరే, ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు, క్రిమి కీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలతో పొదలు వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వివాహిత జంటలు తమ యొక్క వైవాహిక జీవితంలో శాంతి, సామరస్యం మరియు సహనాన్ని అలవరుచుకొని నిత్యం పాటించాల్సి ఉంటుంది. చూసారు కదా, సింహరాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.